చట్టం తన పని తను చేసుకుంటుంది. చట్టపరంగా కేటీఆర్ అవినీతిగా ఎలాంటి ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేకుండా 55 కోట్లు మరి ఈ ఫార్ములా ఈరియస్ కంపెనీకి మరి కట్టబెట్టడం అది ఎంతవరకు న్యాయం అనేది మీరు చెప్పాలి. అది తప్పైతే నిజంగా డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నట్టు లెక్క. అది వాస్తవం అయితే ఇంకా డైవర్షన్ ఎక్కడిది? ముఖసూటిగా కేసును విచారణ అటు ఈడీ ఏసీబీ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కంపెనీకి ఎలాంటి అనుమతులు లేవు. అనుమతి లేని కంపెనీని అడ్డుపడ్డారని చెప్పేసి ముఖ్యమంత్రి గారి మీద అసత్య ప్రచారం మరి అంటే పక్కదారి పట్టించే ప్రచారం వాళ్ళు చేస్తుర్రా? రెండవది, ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి వారం నుంచే ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిందించడం మొదలుపెట్టినాయి. ఒక 2 సంవత్సరాలు ఓపిక పట్టాల్సి ఉండే. కాంగ్రెస్ పార్టీ మరి ఒక జాతీయ పార్టీ, గతంలో వాళ్ళకి 10 సంవత్సరాలు సమయం ఇచ్చినాం. గత లాస్ట్ 1 ఇయర్ ఎలక్షన్కి 1 ఇయర్ ముందు నుంచే వారి తప్పులను ఎండగట్టే కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు చేపట్టారు. కానీ వాళ్లకు అంత ఓపిక లేదే. ప్రభుత్వం కోల్పోయిన 10 రోజుల నుండే వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీ హామీలు ఏమైనాయి, తప్పకుండా హామీలు నెరవేరుస్తాం, ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను కట్టుబడి మరి నిలబెట్టుకోవాలనే సంకల్పంతోనే మాట నిలబెట్టుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం బ్రాండ్. ఆ బ్రాండ్ని ముందు తీసుకెళ్లే కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు నిమగ్నమైనారు. వీళ్ళు మోకాలడ్డే కార్యక్రమాలు వేయకుండా ఉంటే ఎలాంటి డైవర్షన్ జరగవు. అటు విద్యార్థుల నియామకాలు చేపడతామంటే అశోక్ నగర్లో మరి విద్యార్థులతోని మరి వాళ్ళు పరీక్షలు నిర్వహించొద్దని చెప్పి, మూసీ సుందరీకరణ వాళ్ళు తెచ్చిన ప్రాజెక్ట్నే కొనసాగిద్దామంటే దానికి మోకాలడ్డు. హైదరాబాదులో చెరువులు క్రమబద్ధీకరణ చేయాలంటే దానికి మోకాలడ్డేయడం. అదేవిధంగా మొన్న రైతులకు రుణమాఫీ చేస్తుంటే అందులో నిందలు. మరి ఏ కార్యక్రమాన్ని వారు సహకరిస్తున్నారు? వారు సహకరించినా సహకరించకపోయినా తప్పకుండా ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. 4 సంవత్సరాల తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు. వీళ్ళు ఓపిక పడితే వాళ్ళకి ఇంకా గౌరవం పెరుగుతుంది. వారు ఎంత రాద్ధాంతం చేస్తే అంత తొందరగా వాళ్ళు ఇంకా నష్టపోయే పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు నష్టపోవడం వల్ల బీజేపీ లేచే ప్రమాదకరమైన ఇంకా బీజేపీ లేచే అవకాశం ఉంది. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. Subscribe us and press the bell icon for more interesting updates.